దేవుని యొక్క మంచితనము మనిషిని పక్షాన దేవుడు వర్ధిల్లింప చేసినాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 1000 సంవత్సరం దాకా అలాగే ఉన్నావేమో, ఈ కొత్త సంవత్సరంలోకి తీర్మానం చేసుకో. ఎందుకు దేవుని ఆశీర్వాదం రావట్లేదు? బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, అటు ఇటు పరిచయలో పాల్పొందుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? దేవుడు కోరినట్లు ప్రయాసపడట్లేదు, కష్టపడట్లేదు. అది భౌతికమైన పని కావచ్చు, ఆధ్యాత్మికమైన పని కావచ్చు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా, మీరు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నా. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాంటిది, ఎలాగొస్తుంది అనే దాని కొరకై 5 విషయాలు మచ్చుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనలో పొందుపరిచాడు. మొదటిది 128వ కీర్తన మొదటి వచనం, Psalm 128 verse 1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. కనుక మొదటిది ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం. ఇంగ్లీష్లో భయం అనే పదం మాత్రమే వాడబడింది, తెలుగులోనైతే 2 పదాలు వాడబడ్డాయి, భయము ప్లస్ భక్తి. 2 విభిన్నమైన పదాలు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఈ 2 సమపాళ్ళలో కలిగి ఉండడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆశీర్వాదాలు అమోఘం. ఈ మాట యోబు రాశాడు, కీర్తనల గ్రంథకర్త రాశాడు, సామెతల గ్రంథకర్త సొలొమోను కూడా రాశాడు. యోబు దేవుని యందు ఎలాగ భయభక్తులు కలిగి ఉన్నాడు? శ్రమలో. కీర్తనకాడు దేవుని యందు ఎలాగ భయభక్తులు కలిగి ఉన్నాడు? కష్టదినాల్లో. సామెతల గ్రంథంలో సొలొమోను దేవుని యందు భయభక్తులు ఎలాగ కలిగి ఉన్నాడు? రాజసింహాసనం మీద ఉన్నా కూడా. పరిస్థితి ఏమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనుషునికి దేవుడు నిర్దేశించిన జీవిత సారాంశం, తాత్పర్యం. ఈ దేవుని యందు భయభక్తులు కొత్త నిబంధనలో మనకు సిలువ దగ్గర పరిచయం అవుతుంది. 23వ అధ్యాయము లూకాస్ వార్త, లూక్ చాప్టర్ 23 verse 40. లూకా 23:40. అయితే 2వ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? విల్ thou not fear God? The fear of the God starts at the cross. దైవ భయము సిలువ దగ్గర ఆరంభించబడుతుంది. ఈ దృశ్యం మనకు పరిచయం కదా. సియోను కొండ కల్లంత దూరాన్ని ఉన్న ఒక కొండ ఏంటంటే కల్వరి కొండ. అక్కడ యేసుప్రభు వారు సిలువ వేయబడటానికి తీసుకురాబడ్డాడు. ఆయనకి ఎడం వైపున కుడి వైపున 2 కరుడుగట్టిన నేరస్తులను, దొంగలను వేలాడదీశారు. వారు బహుశా మాట్లాడితే వినగలిగేంత దూరంలోనే ఉండిండవచ్చు. యేసుప్రభు మధ్య ఉంటే కొద్దిగా దూరంలో కుడివైపు దొంగ, కొద్ది దూరంలో ఎడంవైపు దొంగ వేలాడదీయబడి ఉండవచ్చు. బహుశా ముగ్గురు చూసుకునే అంత దగ్గరలో ఉండవచ్చు, మాట్లాడితే వినే అంత దగ్గరలో కూడా ఉండిండవచ్చు. ఇప్పుడు 2 దొంగలు యేసుప్రభు వారిని ఆరంభంలో దూషించడం ఆరంభించినారు. నువ్వు యేసువైతే దిగిరా, రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని. కొద్దిసేపు సమయం గడిచే కొలది ఇప్పుడు కుడివైపున్న దొంగ యేసుప్రభు యొక్క ప్రాశస్తతను, గొప్పతనాన్ని గుర్తించిన వాడై ఎడం వైపున్న దొంగను గద్దించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనమైతే లేదా మనకైతే ఈ శిక్ష, సిలువ మీద వేలాడదీయబడ్డం న్యాయమే, కానీ యేసుప్రభు ఏ నేరము చేయలేదు కదా, ఆయన సిలువ మీద వేలాడదీయబడ్డం అన్యాయం కాదా అని చెప్తూ మాట్లాడుతూ, అప్పుడు ఎడం వైపున్న దొంగతో కుడివైపున్న దొంగ మాట్లాడిన ప్రసంగమే ఇది. అయితే 2వ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవుడికి భయపడవా?
విల్ దౌ నాట్ ఫియర్ గాడ్. దైవ భయం దొంగ నోట్లో నుండి వచ్చింది. చూడండి, దయ్యాలు వాయిదాలు వల్లిస్తాయని ఒక సామెత ఉంది కదా. దొంగ కూడా దేవుని యొక్క భయాన్ని గురించి మాట్లాడతాడు. మీకు తెలుసు కదా, భయం ఉండేవాళ్ళు దొంగతనం చేయలేరు. వాళ్ళకి ఏ భయం ఉండదు. అంటే చీకటి అనే భయం ఉండదు, చీకట్లో పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, కరుస్తాయేమో అని భయం ఉండదు, పోలీసులు పట్టుకుంటారేమో అని భయం ఉండదు, ఇంట్లో వాళ్ళు పట్టుకొని దొరికితే చావగొడతారేమో అని భయం ఉండదు, కుక్కలు కరుస్తాయేమో అని భయం ఉండదు, దయ్యాలు వస్తాయేమో అని భయం ఉండదు, చివరికి చచ్చిపోతామేమో అని కూడా భయం ఉండదు. భయం ఉండేవాళ్ళు ఆ పని చేయలేరు. కానీ ఇంత భయం లేనివాడికి ఏ భయం వచ్చింది? దైవ భయం వచ్చింది. కొంతమంది అంటారు, నేను దేనికి భయపడినా అని. పర్వాలేదు, నువ్వు దేనికి భయపడకపోయినా దేవునికి భయపడితే ఆశీర్వాదం. ఆ భయము సిలువ దగ్గర ఆరంభమవుతుంది. పాపాత్ముడైన మానవుని ప్రేమించి దేవుడు తానే మానవాఖరని భూమి మీదకి దిగివచ్చి సిలువలో వ్రేలాడదీయబడి మన పాపం మోసుకుని మన కొరకు శాపముగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా యేసు ప్రభువు చేయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలములో మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు, ఇట్టి దేవుని గొర్రెపిల్ల, ఇట్టి దేవుడు, ఇట్టి యేసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించుట కొరకై ప్రేమ చూపించున్నాడు. ఈ సిలువ ప్రేమ కంటే అధికమైన ప్రేమ ఏముంది? సిలువ త్యాగం కంటే అధికమైన త్యాగం ఏముంది? ప్రాణ త్యాగం కంటే గొప్ప త్యాగం ఏముంది? రక్తము చిందించడం కంటే గొప్ప సేవ లేదా పరిచర్య, దానం ఏముంది? అదే యేసు ప్రభు పాపాత్ముడైన మానవుని కొరకు చేశాడు. ఈ సంగతి దొంగకు అర్థమైంది, కుడివైపున వ్రేలాడదీయబడిన వాడు. అందుకని యేసు సంబోధన చూడండి ఎంత అందంగా ఉందో. పెద్ద పెద్ద మాటలేం మాట్లాడలేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దేవా 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 దేవా, రక్షక రక్షకుడ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇవన్నీ ఆరంభాలు కాదు. ప్రభు ఎంత సింపుల్గా మాట్లాడిన వారిని అంగీకరించినాడు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దిస్ ఈజ్ ద సింప్లిసిటీ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణలో ఉన్న సౌమ్యత ఇది, రక్షణలో ఉన్న సరళత ఇది. ఆ రక్షణలోనికి యేసు మానవుని తీసుకురావాలని కోరుతున్నాడు. ఆ రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, దైవ సన్నిధిని అనుభవించాలనే దేవుని యొక్క ఉద్దేశ్యం. అదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఆరంభం. కనుక 128వ కీర్తన ప్రకారము దేవుని ఆశీర్వాదం మనిషి మీదకి రావటానికి పూర్వం ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ మ్యాండేటరీ. దైవ భయం ప్రాధాన్యం. రెండవది చూస్తామా? 128వ కీర్తన, Psalm 128 verse 2, 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇక్కడ యజమానుడు పురుషుని గురించి ఇంట్లో ప్రస్తావించబడింది. నిశ్చయం, దేవుడు చెప్పేవన్నీ నిశ్చయం. అబ్రహాముతో దేవుడు పిలిచిన పలుకు కూడా అదే. 12వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాలు నిశ్చయముగా. దేవుడు ఆశీర్వాదం అంతా నిశ్చయం. అందుకే యెషయా మన్నించండి, ఆదికాండం 28లో నిశ్చయముగా, నిశ్చయము నిశ్చయం నిశ్చయం. యోహాను సువార్తలో ఆ మాట పదే పదే మనకు తారసపడుతుంది. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే దాంట్లో సందేహం అవసరం లేదు, అనుమానం అవసరం లేదు, పర్లేదులే అని అనుకోవటానికి లేదు. ష్యూర్లీ. పిల్లలు మాట్లాడుకునేటప్పుడు అంటుంటారు కదా, నేను రేపు వస్తే చర్చి కంటే షూరా, షూరా, డబుల్ షూర్, ఖచ్చితంగా వస్తా. అలాగే ప్రభు వారి దగ్గర కూడా మనుషుడు సందేహానికి నిలయం కనుక దేవుడి దగ్గరికి వచ్చి షూరా ప్రభువా, ప్రభువు అంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే షూరా ప్రభువా. ఎందుకంటే అనుమానం, నాలాంటోడు ఏంటి, ఆశీర్వదించబడ్డం ఏంటి అని. అందుకనే దేవుని ఎదురు నుండి షూరిటీ తీసుకుంటున్నాడు, షూరా ప్రభువా అని. ఇక ప్రభు అన్నాడు నిశ్చయం.
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. మనిషి కష్టపడాలని దేవుని ఉద్దేశం. తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా, కష్టే ఫలి. కష్టపడితే ఫలితం వస్తుంది. జ్ఞానయుక్తమైన కష్టము ప్రాముఖ్యం. వివేచన లేని కష్టం వ్యర్థం. గాలికి ప్రయాసపడినట్లు పోట్లాడే కష్టంగా అది కనిపిస్తుంది. చదువైనా, చేతి పనైనా, ఉద్యోగమైనా, సేవైనా చెమటోడ్చకుండా అది సౌలభ్యతలోనికి, ఆశీర్వాదంలోనికి రాదు. చాలామంది సోమరులు క్రైస్తవులు ఉన్నారని నాకంటే మీకు బాగా తెలుసు. కొన్నిసార్లు భర్తే సోమరిగా ఉంటాడు. ఆయన ఏమీ దమ్మిడి పని చేయడు, పైసా ఆదాయం లేదు. ఫుల్లుగా తినడం, దండికి నిద్రపోవడం, ఎప్పుడు అవసరమైతే బైబిల్ సెండ్ చేసుకుని పోవడం, అది కూడా సోమరితనమే. కొన్ని చోట్ల సహోదరులు అట్లా ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు లేస్తారో ఎప్పుడు పడుకుంటారో తెలియదు. పడకే వారికి దేవుడుగా ఉంటారు. ఏమంటే నాకు బలహీనంగా ఉంది అని అంటారు. నిజంగా బలహీనంగా ఉంటే పర్లేదు, మరి బలహీనంగా ఉన్నప్పుడు తినేటప్పుడు కూడా బలహీనంగా ఉండాలి కదా. బలహీనంగా ఉండేవాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా బలహీనంగానే ఉండాలి కదా. నేను మాట్లాడలేకపోతున్నానంటే బలహీనంగా ఉండాలని, దానికి ఏం తక్కువ లేదు. ఒక్క పని దగ్గర మాత్రమే బలహీనత అనేది కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలామంది యవనస్తులు సోమరులుగా ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళే, మందిరానికి సంబంధించిన వాళ్ళే, క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళే. దేవుడు అలాంటి వారిని ఆశీర్వదించలేడు. నువ్వు చేసే సామాన్యమైన పని, అది పొలం పనే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఆటోదోలేదే కావచ్చు, చేతి పనే కావచ్చు, లేదా చదువుకునేదే కావచ్చు, పరిచర్య చేసేదే కావచ్చు, కష్టపడకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని అనుకోవడం దుర్లభం కదా. ఇక రాయబడిన మాట ఏంటంటే, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. అంటే కష్టపడితేనే అనుభవం వస్తుంది. కష్టపడకపోతే అది అనుభవించే అవకాశము లేదు. ఎంతకాలం అయింది కష్టపడడం మానేసి? 1000 సంవత్సరం దాకా అలాగే ఉన్నావేమో. ఈ కొత్త సంవత్సరంలోకి తీర్మానం చేసుకో. ఎందుకు దేవుని ఆశీర్వాదం రావట్లేదు? బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, అటు ఇటు పరిచయలో పాలు పొందుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? దేవుడు కోరినట్లు ప్రయాసపడట్లేదు, కష్టపడట్లేదు. అది భౌతికమైన పని కావచ్చు, ఆధ్యాత్మికమైన పని కావచ్చు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా, మీరు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదామవ్వలు సాతానుకు లోబడి పాపం చేసిన తర్వాత జరిగిన పరిణామాలు నాకంటే మీకు బాగా తెలుసు. సాతాను పాపం చేసిన తర్వాత దేవుడు సాతానికి ఎన్ని శిక్షలు విధించాడో తెలుసా? ఎన్ని? అవ్వ పాపం చేసిన తర్వాత అవ్వకి ఎన్ని శిక్షలు విధించాడో తెలుసా? ఎన్ని? ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాముకి ఎన్ని శిక్షలు విధించాడో తెలుసా? ఎన్ని? అందరికి సమానంగా విధించాడని మీరు అనుకుంటారా? కాదు. ఇద్దరికి ఒకే సమానము, ఒకళ్ళకి తక్కువ. ఇప్పుడు మీకు అర్థమై ఉండాల. తక్కువ ఎవరికి? ఆదాముకి 5. ఇద్దరికి సమానం ఎవరికి? సాతానికి, అక్కకి. అంటే ఈక్వల్. సాతాను ఈజ్ ఈక్వల్ టు హవ్వ అన్నట్లుగా దేవుడు శిక్షలు అవ్వకి ఆదాముకి విధించాడు, కానీ శాపము వీరిద్దరికి విధించలేదు. శాపము, పాపము సర్పానికి మాత్రమే వచ్చింది. దేవుడు తన పోలికలో ఉన్న మనిషిని శపించడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే మీకు పరిచయం అనుకుంటా, 3వ అధ్యాయంలో మానవ జాతి మీదకి దేవుడు శిక్ష పంపించక మునిపే 1:8 ఆదికాండంలో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఫస్ట్ బ్లెస్సింగ్, దెన్ పనిష్మెంట్. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలని మనిషిని కోరతాడు. ఇప్పుడు మన భాగానికి వస్తే, ఆదాముకి ఇచ్చిన శిక్షలో ఒక భాగం ఏంటంటే, నీవు చెమటోడ్చి కష్టపడి ప్రయాసం చేసి ఆ తోటను సేద్యం చేసి, ఒకవేళ మన ప్రకారం అనుకుందాం, ఈ పదాలన్నీ అక్షరాన్ని తీసుకుందాం. ఆయన కష్టపడ్డాడు, చెమటోడ్చాడు, తోటను సేద్యం చేశాడు. ఇప్పుడు పళ్ళ తీసుకెళ్ళి ఎవరికి అమ్మాలండి? ఆ తోటలో వచ్చే మెటీరియల్ తీసుకెళ్ళి ఎవరికి అమ్మాలండి? ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారండి? అంతకుముందు పాపానికి ముందు ఎలాగున్నాడంటే ఆదాము ఏం కష్టపడాల్సిన పని లేదు. అబ్బా, వీళ్ళ చాలామందికి సంతోషంగా ఉంటుంది కదా, అలా ఉంటే ఎంత బాగుండేదని. ఇద్దరు ఆదాము వాళ్ళు అలాగా తోటలో నడిచిపోతూ ఉంటే వాళ్ళకి ఏదైనా ఒక పండగ అనిపించింది అనుకో,
యాపిల్ పండు లాంటిది, అబ్బా చాలా బాగుంది తినేస్తామా? అలాగే తినేసేవాళ్ళు ఏం కష్టపడేది ఏం లేదు, మందులు కూడా కొట్టలేదు కదా, కడుక్కోవాల్సిన పని కూడా లేదు, అంతా ఆర్గానిక్, నో ఆర్టిఫిషియల్. ఇప్పుడు అలాగే ముందుకెళ్తున్నారు. కివి పండు కనిపించింది అనుకో, అబ్బా కివి చాలా బాగుంది. డ్రాగన్ కనిపించింది, డ్రాగన్ ఇంకా బాగుంది. ఏది కనిపిస్తే అది తినాలనుకున్నప్పుడు 3 పూట్లే కాదు, వాళ్ళు ఉదయం నుండి రాత్రి దాకా ఎప్పుడైనా తినొచ్చు, ఏమైనా తినొచ్చు, నో కష్టం. మరి ఎట్లా అరుగుతుందో మనకు తెలియదు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు వీళ్ళు పాపం చేసిన తర్వాత అలా కాదు, కష్టపడాలంటే ఎవరి కొరకు కష్టపడాలి? పోనీ కష్టపడి తోట వేసినారు అనుకోండి, ఆ తోటలో నుండి వచ్చింది ఎవరికి అమ్మాల? పోనీ ఇంతకుముందు ఇట్ట పట్టుకొని తిని బ్రతికేవాడు ఇప్పుడు వంగి చెమటోడ్చి కష్టపడి ప్రయాసపడాలి. See what a phenomenal astronomical change because of sin. Because of the sin, the consequences, ramifications are totally bad. ఇప్పుడు మొదట పాపం లేకుండా ఆదం వల్లే ఉంటే మనకు కూడా ఎంత బాగుండేది. దారెమ్మడి పోతా ఉంటే ఏదో కోడి కనిపించింది అనుకో, గొర్రె కనిపించింది అనుకో, ఇలాగ ఏది కనిపిస్తే తినేది, నో కష్టం అట్ ఆల్, కష్టమే లేదు. అంటే తింటా పోతా ఉంటే ఇంక చదువు అవసరమే లేదు, సాఫ్ట్వేర్ అవసరమే లేదు, హార్డ్వేర్ అవసరమే లేదు, బిజినెస్ అవసరమే లేదు. అబ్బా అదంతా డిఫరెంట్ వాళ్ళు కదా, నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా ఉండదు తెలుసా జీవితం అట్లుంటే. కానీ విచిత్రం ఏంటంటే మనిషి పాపాన్ని బట్టి ఇప్పుడు కష్టపడాలని దేవుడు ఆజ్ఞాపించిన. చివరికి చెప్పాడు, నువ్వు మనలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు మనైపోదు. ఇది పాపం యొక్క విషాదం. దేవుడు మనిషిని చంపేయాలని సృజించలేదు, బ్రతకాలని సృజించినాడు. కానీ మనుషుడు చనిపోతే మంచిదనే స్థానంలోనికి తీసుకురాబడ్డాడు. అదే మరణం. జీవములో నుండి మనుషుడు మరణంలోనికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా యోహాను 5:27 అనుకుంటా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ఈదినాడు అని రాయబడలేదు, నడిచినాడు అని రాయబడలేరు, పరిగెత్తినాడు అని రాయబడలేదు. ఏం రాయబడింది? దాటెను అంటే ఏమని అర్థం? దగ్గరే స్థలము అని. మీరు మామూలు ఇళ్లలో దాడుతుంటారు కదా, ఎంత తేలిక చూడండి. పాపము నుండి పరిశుద్ధతలోనికి రావడం, నరకం నుండి పరలోకంలోనికి రావడం, మరణములో నుండి జీవంలోనికి రావడం, దాటడానికి వెళ్ళడానికి కష్టపడాలనా? ఒక వృద్ధులు తప్ప, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ మన పిల్లలు అంటే మనకంటే ముందు దాటిపోయి ఉంటారు. హౌ సింపుల్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్ ఈజ్. దైవ రక్షణ మనుషుని కొరకు దేవుడు ఎంత తేలిగ్గా చేసినాడు. తర్వాత మనుషునితో అన్నాడు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగు. దీనికి మనం ఒక పేరు పెడదామా? ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనము మనుషుని పక్షాన దేవుడు వర్ధిల్లింప చేసినాడు. మూడోది చూస్తామా? 128వ కీర్తన, Psalm 128 verse 3, 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి. అంటే ద్రాక్షవళలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కదంటే, ఫలించని ద్రాక్షవళలు ఉంటాయి, కారు ద్రాక్షలు ఫలించు ద్రాక్షవళలు కూడా ఉంటాయి. ఈ భార్య అలాంటిది కాదు, ఫలించు ద్రాక్షవళి. ద్రాక్షవళి చెట్టుకి 3 విషయాలు ఉంటాయి. మొదటిది, ఇట్స్ ఏ క్లింగింగ్ ప్లాంట్, హత్తుకొని వెళ్ళేది. అంటే ఉదాహరణకి ఇలాగ ఏదన్నా ఒక స్తంభమో తర్వాత పందిరు ఉంటే దాని మీద ద్రాక్ష తీగ వెళ్తుంది, కానీ ఏమి లేకుండా దానంతట అది వృద్ధి పొందదు. ఇప్పుడు ప్రభు మీద సంఘం ఎలాగ ఆనుకొనుందో, ఆ ఇంట్లో గృహిణి కూడా హోమ్ మేకర్, ప్రభు మీద ఆధారపడుతూ, అలాగే కుటుంబంలో భర్త పిల్లల మీద ఆధారపడుతూ అలాగ పైకి వెళ్ళాలి. హత్తుకొని ఉండుట. అలా కాకుండా ఏం పర్లేదులే, నాకు చదువు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఇండిపెండెంట్, ఐ కెన్ టేక్ మై ఓన్ డెసిషన్స్. తీసుకో అని చెప్పరు, అవ మాదిరి తీసుకుంటే సమస్యలు వస్తాయి.
తీసుకుంటారు డెసిషన్ మంచిదే, కానీ రూతు మాదిరి తీసుకుంటే ఆశీర్వాదం. రూతు పక్కన తోడకోడలు ఉంది. ఓర్ఫా మాదిరి తీసుకుంటే సమస్యలు వస్తాయి. అందుకని ఆనుకొని తీర్మానం చేయటం అవసరం. బైబిల్లో రాయబడింది, యెషయా 26 అనుకుంటా కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవాన్ని. అలాగే పరమగీతంలో రాయబడింది, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమనవచ్చు ఈమె యువతే. కనుక అరణ్యం అనే ఈ యాత్రలో, నీడలేని యాత్రలో, కష్టమైన ఈ యాత్రలో మన పరలోకపు ప్రియుడని యేసుక్రీస్తు ప్రభువు మీద సంఘం అనే పెళ్లి కూతురు ఆనుకొని ఉండడం ప్రాముఖ్యం. అలాగే కుటుంబంలో కూడా స్త్రీ కుటుంబం అంతటి మీద ఆధారపడ్డాం దైవక్రమం అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ద్రాక్ష చెట్టుకున్న మొదటి లక్షణం ఏంటంటే ఇట్స్ ఏ క్లింగింగ్ ప్లాంట్, అది ఆధారపడేది. రెండవది ఏంటంటే ఇట్స్ ఏ క్లైంబింగ్ ప్లాంట్, అది హారిజాంటల్గా పోదు, భూమికి సమాంతరంగా పోదు, భూమికి లంబ దిశలో వెళుతుంది, పర్పెండిక్యులర్ టు ద అర్త్. దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ వై యాక్సిస్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్. అంటే భూ ఆకర్షణలు, భూ సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పద్ధతులకు వ్యతిరేక దిశలో ఏ ఇంట్లో అయితే గృహిణి పెరుగుతుందో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. అలా కాకుండా దానికి సమాంతరంగా వెళ్ళటానికి ఇష్టపడితే ద్రాక్ష చెట్టు కాదు. ఏం చెట్టు? ఎవరు లేరా ఇక్కడ గ్రామీణులు? అంత పట్టణం నుండి వచ్చినారా? నేను గ్రామం నుండి వచ్చినా, నేను చెప్తా. కాకరకాయ చెట్టు, పెద్ద కాకరకాయలు కాదు, పెద్ద కాకరకాయలకు కూడా పందిరి ఉంటుంది, చిన్న కాకరకాయలు అని ఉంటుంది. మీరేమో అంటారు దాన్ని, మీ దగ్గర దొరకవి. సరే, నేను అనుకునేది మీరు అనుకునేది ఒకటినో కాదో తెలియదు, కానీ ఇక్కడ దొరకదు. రాయలసీమ, తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. నల్లరేగడి పొలాల్లో ఉంటుంది, అది భూమిలోనే పండుతుంది, తర్వాత భూమికి ప్యారలల్గా వెళుతుంది. అది చిన్నగా ఇంతే ఉంటాయి కాకరకాయలు. మీకు తెలుసో తెలియదో, ద కాస్ట్లెస్ట్ వెజిటేబుల్ అదే. కేజీ 250 లేదా 300 రూపాయలు ఉంటుంది. ఇక అంత చికెన్ కింటే డబుల్, ఇంతే ఇంత ఉంటుంది అనమాట. అంటే అది ఎప్పుడు పందిరి ఉండదు, దానికి ఏంటి పందిరంత రాదు, అది కేవలం భూమికి సమాంతరంగా పోతుంది. దాన్ని తెంచేటప్పుడు మేము కూడా పిల్లప్పుడు మా పొలాల్లో కూడా పడతాయి, మస్తు పిచ్చికి పడతాయి. మేము దాన్ని తీసుకొని, అంటే కాయలు కోసుకోవాలంటే దానికి ఒక షరతు ఉంటుంది. మొదటి షరతు ఏమంటే, కాయలు ఉన్నాయని వెంటనే చేయబెట్టకూడదు. దాన్ని చివరికి వెళ్ళి, అంటే అది ఆ తీగ అడదాకా వెళ్ళింది అనుకో, ఆ తీగ చివరికి వెళ్ళి దాన్ని ఇట్లా టిల్ట్ చేయాలి వెనక్కి. ఎందుకు దాన్ని వెనక్కి వెళ్ళాలకి లేయాలంటే ఎర్ర తేళ్ళు ఉంటాయి దాంట్లో. భూమికి సమాంతరంగా పోయినప్పుడు తేళ్ళు ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? భూమికి లంబంగా పోయినప్పుడు తేళ్ళు ఉండవు. అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు? అంటే ఇతరులకు హాని చేస్తుంటాం భూమికి సమాంతరంగా వెళుతున్నప్పుడు. ఆ ఎర్రతేలు ఒక్కసారి కాకర చెట్లు కుట్టింది అని అనుకో, బతికి బయటపడడం చాలా కష్టం. నల్లతేళ్ళు కుడితే పర్లేదేమో, కానీ బహుశా మీరు ఎర్రవ చూసినారో లేదో, చాలా అరవీర భయంకరంగా ఉంటాయి. దానికి ముందు ఉండదు విషయము, వెనకుంటుంది. ముందుండే పామునైనా తప్పించుకోవచ్చు, కానీ వెనకుండే తేలను తప్పించుకోవడం కష్టం. అలాగే మనుషులు 2 రకాలు. అందుకని కీర్తనలో చెప్పబడింది కదా, 91వ కీర్తన అనుకుంటా, నీవు సింహములను నాగబాములను. ఏంటి తేడా? నాగబాములకి ఏంటి తేడా? తేళ్ళకి ఏంటి తేడా? నాగబాముకేమో ముందు విషయం ఉంటుంది, తేళ్ళకేమో వెనక విషయం ఉంటుంది. బిలీవర్స్ కూడా 2 రకాలు, పాములు లాంటి వాళ్ళు, తేళ్ళు లాంటి వాళ్ళు. అంటే కొంతమంది ముందు వచ్చి కుట్టేవాళ్ళు ఉంటారు, బ్రదర్ మీరు ఇంతే బ్రదర్, వేస్ట్ అక్క, లేదా మీ వల్ల ఏం ఉపయోగం లేదు, మీ వల్ల ఏం పరిచయం జరగట్లేదని ముందు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పాముల్లాగా వస్తారు, పర్వాలేదులే పాములు వస్తున్నాయి కదా మనం తప్పించుకునేకి అటు ఇటు అవకాశం ఉంటుంది. వెనక తేళ్ళు మాదిరి వచ్చేవాళ్ళు మనకు కనపడరు, వెనక్కి కుట్టేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు. అయ్యో బ్రదర్, ఆ బ్రదర్ సంగతి తెలుసా, అక్క సంగతి తెలుసా, ఆ సేవకుడి సంగతి తెలుసా, ఆ బోధకుడి సంగతి తెలుసా. వాళ్ళ పని ఏంటంటే కుడుతూనే ఉంటారు. నాకు పిల్లప్పుడు అనిపించేది, ఇంతమందిని కుడుతుంది కదా ఈ తేలు, విషయం అయిపోదా అని. మనం ఇంట్లో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ మీద నీళ్లు పంపు చేసిన తర్వాత కొంతమంది వాడితే నీళ్ళు అయిపోతాయి, తర్వాత బాత్రూంలోకి వెళ్ళి ట్యాబ్ తిప్పితే నీళ్ళు అయిపోయినా రావట్లేదు అనుకుంటాం.
తొట్టెలో ఉన్న నీళ్ళే అయిపోతున్నాయి కానీ తోకలో ఉండే విషయము మనుషులకు కూడా అలాగే. అలా అయిపోదు, ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉంటారు. ఇవే విషపు మాటలు. కనుక సంగతి ఏంటంటే, ఇప్పుడు క్లైంబింగ్ ప్లాంట్ అది పైకి ఎదిగే మొక్క, సమాంతరంగా వెదిగితే అపాయాలు కుట్టే తేళ్ల లాంటి దానికి అది హార్బర్ అంటే ఒక ఇల్లుగా ఉండిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో. కొంతమంది ఆ కాకరకాయలు తెంచడానికి వెళ్ళి చేతులకు తేలుగుట్టినోళ్ళు, పొలాల్లోనే పడి చనిపోయిన వాళ్ళు, చాలా రకరకాలైన అనర్థాలు ఉంటాయి. వాటిని అమ్మటానికి ఊర్లోకి వస్తే మనం వాళ్ళతో బేరం ఆడుతుంటాం. ఎంతో 200కి ఇచ్చేయకపోయావా కేసీ అది ఇదని, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క పెట్టి పడంగా పెట్టేసి వాటిని కోసుకొని వస్తారు. కనుక అలాంటి వాళ్ళ విషయం మనం చాలా ఎలాగ ఉండాలంటే దయగలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. పల్లెటూరు నుండి కూరగాయలు తెచ్చి వెళ్తున్నా బేరమాడతారు కానీ, ఇదేంటి మెంతకూర తెస్తే ఎట్లమ్మా 10 రూపాయలకి ఒకటి, 10 రూపాయలకి ఒకటి, 3 ఇచ్చిపో. కొత్తిమీర అమ్మటానికి, కరివేపాకు అమ్మటానికి, మునక్కాళ్ళు అమ్మటానికి తెస్తే వాళ్ళతో బేరమాడి వాళ్ళని అట్ట ఇట్ట చేసి గంపలో అన్నీ వీలైనంత తక్కువ ధరకు తీసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు. పాపం వారు ఆ తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళి అవన్నీ శుభ్రం చేసుకొని దాన్ని కోసుకొని కట్టుకొని గంపలో వేసుకొని మీ ఇంటి దాకా వచ్చి మీకు ఇస్తే 10 రూపాయలకి 3 ఇచ్చిపో అంటే నీకు న్యాయం అనిపిస్తుందా? అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, డాక్టర్ గారు చెప్తారు మీకు బాగలేదు, మీరు అన్ని టెస్టులు చెప్పించుకోవాలా అని. 10 రూపాయలకి చెయ్యి అన్నీ అంటారా? అక్కడ వేలు కుమ్మరిస్తారు. 10 రూపాయలంతా బేరం ఆడతారు కానీ అక్కడ బేరం ఆడండి మరి వాళ్ళతో. బట్టలతో ఆడండి మరి ధైర్యం ఉంటే, డాక్టర్లతో ఆడండి మరి ధైర్యం ఉంటే. ఇలాంటి ఎక్కువ వసూలు చేసే వాళ్ళతో మీరు బేరం ఆడిన అర్థమంది. కానీ 10 రూపాయలు 20 రూపాయలతో ఏదో బతికే రైతులతోన రోడ్డు మీద అమ్ముకునే తోపుడు బండ్ల వ్యాపారస్తులతో మీరు బేరమాడి వారికి నష్టం కలిగించుకోవడం. కొత్త సంవత్సరంలోనే ఇది ఫాలో కండి. మీ ఇంటికి ఎవరైనా కూరగాయలు తీసుకుని వస్తే ఎంత అంటే వాళ్ళు చెప్పినంత రేట్ ఇవ్వండి. మీరు ఇట్లే చెప్తారు బ్రదర్. అసలు అక్కోళ్ళ పేర్లే ఏమంటే బేరమాడేది. అందుకే బ్రదర్ సంతకు పోయినా కూడా వాళ్ళని తీసుకెళ్తుంటారు, నువ్వు రా బుధమని. ఆమె వచ్చి నీకు 5 రూపాయలు 10 రూపాయలు మిగిలించవచ్చు కానీ దానివల్ల ప్రభుకి ఏం మహిమ ఉండదు. కనుక నువ్వు ఒక్కడే పోయి తీసుకొని రా. ఇప్పుడు ద్రాక్ష చెట్టుకున్న 3వ లక్షణం ఏంటంటే, మొదటిది ఏంటి? ఇట్ క్లింగ్స్, అత్తుకొని ఉంటుంది. రెండవది ఏంటి? ఇట్ క్లైమ్స్, అది ఎదుగుతూ పైకే ఎదుగుతుంది. మూడవది ఏంటి? ఇట్ క్లస్టర్స్. ద్రాక్ష పండు ఎప్పుడు ఒకటే కాదు, మామిడి పండు కాసినట్టు, జామ పండు కాసినట్టు, నిమ్మ పండు కాసినట్లు, రేగి పండు కాసినట్టు ఒకటే ఉండదు, గుత్తులు గుత్తులుగా కాస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ వైన్. కనుక ఒక ఆత్మీయమైన ఒక స్త్రీ, ఒక గృహిణి ప్రభు కొరకు గుత్తులు గుత్తులుగా కాసే వ్యక్తి అని అర్థం. అందుకని మీరు ఎప్పుడైనా VBSలో బొమ్మలు ఉంటుంది కదా, ఆత్మఫలము అని ఒక బొమ్మ వేసింటాడు అనుకోండి, దానికి ఒకటి చిన్నది యాపిల్ పండు వేయడు, చిన్న గుమ్మడికాయ వేయడు, చిన్న మామిడి పండు వేయడు. ఏమేసింటాడు? ద్రాక్ష గెల వేస్తాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా కనాన్లోనికి వెళ్ళక మునుపు వేగు చుట్టానికి 12 మంది వెళ్ళారు. చూసిన తర్వాత అక్కడి నుండి ఏం తీసుకొచ్చినారు? అరటిపండ్ల ఏం తీసుకొచ్చారు? ద్రాక్షలు మోసుకొని వచ్చినారంట, తీసుకొని కాదు. కనుక క్రైస్తవ ఇంట్లో గృహిణి ఇలాగ గుత్తిలుగా ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన ఫలాన్ని తీసుకుని వచ్చే వ్యక్తిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అది గృహిణి యొక్క బాధ్యత. దీనికి మనం ఒక పేరు పెడదామా? ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్. దేవుని యొక్క ఫలాన్ని తీసుకుని వచ్చుట. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. 4వది చూస్తామా? 3వ వచనం, Psalm 128:3. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందును. భార్య ఎలాగుంటుంది? ద్రాక్ష వలె. పిల్లలు ఎలాగున్నారు? ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఒలివ చెట్టు ఇట్లా ప్రాకదు. ఒలివ చెట్లకి పందిరి అవసరం లేదు. ఒలివ చెట్లు కూడా గుత్తులుగా ద్రాక్ష చెట్ల వలె కాయదు. ఒలివ చెట్టు దాదాపు మొదట 6-7 ఏళ్ళు పాతిన తర్వాత, అంటే అంటు పెట్టిన తర్వాత
ఏం బండది ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటారు. మెల్లమెల్లగా 10 ఏళ్ళకి వచ్చేటప్పటికి అప్పుడు ఒలీవల ఆకు కనపడడం ఆరంభమవుతుంది. ఆకు తర్వాత అట్టు కొంతకాలానికి ఫలం వస్తుంది. కొంతమంది బైబిల్ పండితులు అంటారు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు ఒలీవ తోటలో చేసిన ప్రార్థన బైబిల్లో రాయబడింది ఎంత వాస్తవమో. ఆయన ఏ తోటలోనైతే చేశాడో అక్కడ ఒలీవ చెట్లు ఇప్పటికి కూడా ఉన్నాయంట, అంతే వాస్తవం. అంటే వాడి వయసు ఎంత? దాదాపు 2000 సంవత్సరాలు. ఎప్పుడు వేసారు, ఎప్పుడు దాకా వచ్చింది? ఎత్తైన స్థలాల్లో పెరుగుతాయి, కఠినమైన వాతావరణ పరిస్థితులన్నీ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్, ఎక్కువ వేడున్నా ఎక్కువ చలి ఉన్నా నీళ్లు పెట్టకపోయినా ఎలాగైనా సరే బహుశా ఉండగలుగుతాయి. మన కుటుంబంలో కూడా పిల్లలు ఆ ఒలీవ చెట్టు వలె ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మీకు తెలుసో తెలియదు, మన భారతదేశంలో మన ఆంధ్రలో వేప చెట్టు వలె, అంటే వేప చెట్టులో నిరుపయోగమైనది ఏమీ ఉండదు, విత్తనంతో సహా ఉపయోగమే. దేనికి ఉపయోగిస్తారో అది వేరే విషయము, కానీ ఉపయోగమే. అలాగే ఒలివ చెట్టు కూడా ప్రతి భాగము ఉపయోగమే. ఒలివల నూనె ఉపయోగమే, ఒలివల పండు ఉపయోగమే, ఒలివల పండు గుజ్జు తీస్తాం కదా కేక్, అది ఉపయోగమే. ఒలివల విత్తనాలు, ఒలివల కొమ్మలు, ఒలివల వేర్లు, ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ సెల్ టు ద స్టెమ్, అన్నీ ఉపయోగకరమైనవి. మన పిల్లలు కూడా దేవుడి కొరకు అలాగుండాలని దేవుని యొక్క ఉద్దేశం. వారు దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వారై పచ్చని ద్రాక్ష చెట్టు కాదు. ఎందుకు ద్రాక్ష చెట్టు పోల్చలే? ద్రాక్ష చెట్టు టెంపరీ, సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంక ఫలం అయిపోద్ది, ఎండిపోద్ది. దాని తర్వాత దాన్ని ఏం చేస్తారంటే తీసివేసి కాల్చివేసి మళ్ళీ కొత్తది వేస్తారు. ఒలివల చెట్టు అటు చేయరు. ఒక సంవత్సరం 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత దున్ని కొత్త ఒలివల చెట్లు వేయరు. ఒక్కసారి తోట నాటారు అని అంటే నువ్వే చనిపోయింటావు, నీ కొడుకు కూడా చనిపోయింటాడు, నీ కొడుకు కూడా చనిపోయి తరతరాలు చనిపోయింటాడు, చెట్టు మాత్రం అలాగే ఉంటుంది. దేవుడు పిల్లల్ని అలాగ ఉంచాలని కోరుతున్నాడు. ఎక్కడ వాళ్ళు ఉన్నారంట? నీ బల్ల చుట్టూ. అంటే భోజన బల్ల అనేది ఆ ఇంట్లో ఉంది. కనీసం రోజులో ఒక్కసారి రాత్రిపూటైనా భార్య భర్త పిల్లలు కలిసి బల్ల ఉంటే బల్ల చుట్టూ కూర్చుని భోంచేయండి. బల్ల లేకపోతే ఒక చాప వేసుకొని కుటుంబ ప్రార్థన చేసిన తర్వాత చాప దగ్గరే చుట్టూ కూర్చుని భోంచేయండి. భోజనం చేసి కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవచ్చు, కుటుంబ ప్రార్థన చేసుకొని కూడా భోజనం చేసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే ఏం సలహా చెప్తానంటే కుటుంబ ప్రార్థన చేసుకొని భోజనం చేయండి అని సలహా చెప్తా. ఎందుకు అలాగా అంటారంటే భోజనం ఒక్కో సమయంలో తినే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏమంటారు, నాకు ఇప్పుడు ఇంకా ఆకలి కాదంటారు. మీ ఆయన ఏమంటారు, నాకు కూడా ఆకలి కావట్లేదు అని అంటారు. అందరికి ఆకలిలోకి 10 అయింది. ఇప్పుడు 10 అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేసి ప్రార్థన గుడిసెలోకి 11 అయింది. అప్పుడు పిల్లలు నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. ఇంకా అప్పుడు మీ ఇద్దరే ప్రార్థన కదా, అది 1 రోజు 2 రోజులు అయితే పర్లేదులే, ప్రతిరోజు అలాగైతే కనుక నేను ఇచ్చే సలహా ఏంటంటే అందరూ మెలకుగా యాక్టివ్గా ఉన్నప్పుడే 8 నుండి 8:30లోక ఒకే చిన్న పాట పాడుకోండి. దేవునికి స్తోత్రము గానం చేయుట సియోను, అదేంటి స్వచ్ఛంద సియోను వాసి, ఇట్లా 12 వచనాలు 10 వచనాల పాటలు 3 పాడి 119వ కీర్తనంతా చదివి ప్రార్థన చేస్తే పిల్లలు అంటారు, రేపటి నుండి మా ఫ్యామిలీ ప్రేయర్ వద్దు, మీరు చేస్తే నేను రాను. వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు మాకు చెప్తున్నారు, బ్రదర్ పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్కి కూర్చోవట్లేదు బ్రదర్ అని. నాకు తెలిసి ఎందుకు కూర్చోరని. పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్కి కూర్చునేటట్లు మీరు చేయాల. పిల్లలే ఇష్టపడాలా. 8 అయిన మా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందామని నీ వెనకబడాలి, నువ్వు కిచెన్లో ఉన్నా కూడా చేసుకుందాం రామా, చేసుకుందాం రామ్మా అని. ఏంటి వీడికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఫ్యామిలీ ప్రేయర్ మీద అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాల. అట్లాంటిది ఫ్యామిలీ ప్రేయర్ అంటేనే వాడు అప్పటిదాకా బాగా టీవీ చూస్తా మొబైల్ ఫోన్ చూస్తున్నాడు, బెడ్రూమ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకునేటట్టు చేయకూడదు. ఏంట్రా ఫ్యామిలీ ప్రేయర్ కంటే నాకు కడుపున వస్తుంది. చాలామంది ఉన్నారు భక్తులు అలాంటి వాళ్ళు, ఇలాగ తల్లిదండ్రులు నాకు తెలుసు. వాళ్ళు విసిగిస్తారు, భార్యని విసిగిస్తారు, పిల్లల్ని విసిగిస్తారు, దేవుణ్ణి కూడా విసిగిస్తారు. ఏమంటే ఫ్యామిలీ ప్రేయర్. భక్తితో విసిగించవద్దు. భక్తి ఎప్పుడు ఎలాగ ఉండాలంటే మనపూర్వకంగా ఉండాలా, ఇష్టపూర్వకంగా ఉండాలా. అది
స్వేచ్ఛగా జరిగే భక్తిగా ఉండాలి, బలవంతం చేసే భక్తి కాదు. అందుకని ఏదో ఒక చిన్న పాట, యెహోవా నా కాపరి 5 వచనాలు ఉంటాయి, కొండల తట్టు నాకు కన్నలిచ్చున్నాను 5 వచనాలు ఉంటాయి, అన్నీ 5 నిమిషాల్లో ఒక పాట అయిపోద్ది. తర్వాత ఒక పెద్ద కీర్తన వచ్చింది అనుకో 119, ఒక 20 వచనాలు రోజుకు చదవచ్చు, దాంట్లో ఉన్న వాక్యాన్ని చెప్పవచ్చు. అది కూడా మరి 5 పాయింట్లు 10 పాయింట్లు చెప్పి గంట సేపు వాళ్ళకి ఇసికించొద్దండి. ఏమనంటే మాకు కూడా అట్లా చెప్పినారని, మనకు కూడా అట్లా చెప్పినారు అంటే వాళ్ళు ఏదో దైవాంశ సంభూతులు కనుక అలాగే చెప్పినారు. మన సంగతి పిల్లోళ్ళకి A to Z ఫ్లో చార్ట్ మాదిరి తెలుసు. మనం చెప్పే 5 పాయింట్లు వింటాడని మీరు అనుకుంటారా? కనుక ఏదో కొన్ని మాటలు చెప్పేసి 5 నిమిషాలు పాట, 5 నిమిషాలు వాక్యం చదవడము, 5 నిమిషాలు వాక్యాన్ని గురించి చెప్పడము, ఒక 5-10 నిమిషాలు ప్రార్థన, అన్నీ 25-30 నిమిషాల్లో ముగించినారనుకో, పిల్లలు ప్రతిరోజు మేము వెంటబడతారు, ప్రార్థన చేసుకుందాం. అలా కాకుండా స్టార్టింగ్ ప్రేయర్ చేసినప్పుడే యెహోవాను గానము చేసేదం పాడినారు. అది పాడొద్దని నేను చెప్పట్లేదు, అంటే పెద్ద లాంగ్ సాంగ్స్ 3-4 తీసేసి పాడేసి వాడు మొదటి పాట రెండో పాటకి నిద్రపోవడం ఆరంభిస్తాడు. అది ఎక్కడో కాదు, మీ ఒళ్ళోనే వచ్చి నిద్రపోతూ ఉంటాడు. అంటే మీరు కూడా వేయకూడదు అని. పడుకునిలే బ్రదర్ పిల్లోడు కానీ ఫ్యామిలీ ప్రేయర్ అలవాటు తప్పిపోతుంది. ఇంక తినేది కుటుంబం అంతా కలిసి ఎందుకు తినాలంటే బైబిల్లో రాసిన నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క. నాకు తెలుసు కొంతమంది బిలీవర్సు, కొంతమంది కాదులే 90% మంది బిలీవర్స్, వాళ్ళకి ఇట్లా కూర్చొని ఒకేసారి తినే అలవాటు ఉండదు. ఒకరు కిచెన్లో తింటారు ప్లేట్లు వేసుకొని, ఒకరు ప్లేట్లు వేసుకొని టీవీ ముందు తింటారు, ఒకరు ప్లేట్లు వేసుకొని బాల్కనీలో తింటుంటారు, ఒకరు ప్లేట్లో అన్నం వేసుకొని తర్వాత మిద్దె మీద తింటుంటారు, ఒకరు ప్లేట్లో అన్నం వేసుకొని మొబైల్ చూస్తా హాల్లో తింటూ ఉంటారు. 5 మంది ఉంటే 5 మంది 5 చోట్ల 5 టైమింగ్స్లో వాళ్ళు తింటుంటారు. దిస్ ఈజ్ నాట్ గాడ్లీ ఫ్యామిలీ. ఇది దైవ కుటుంబం కాదు. అందుకే బహుశా మీరు ఆశీర్వదించబడట్లేదు. దిస్ ఈజ్ నాట్ వాట్ గాడ్ ఎక్స్పెక్టెడ్. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఖచ్చితంగా భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి కనీసం రోజుకు ఒక్కసారైనా అది అభ్యాసం చేసుకోలేదు, వాక్యక్రమం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాల్లో దైవ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఆధ్యాత్మికంగా చాలా ఎదిగిపోయినాయి. ఇప్పుడు మాకు మరమలే కావాలి, యేసుప్రభువు వచ్చేసి వెళ్ళిపోవాలనుకుంటారు. అట్టు కాదు, ఫండాస్ ప్రాముఖ్యం. మన ఇండియన్ టీము క్రికెట్లో కానీ హాకీలో కానీ ఎందుకు ఓడిపోతుందో తెలుసా? ఫండాస్ మర్చిపోతారు, క్యాచ్లు మర్చిపోతున్నారు, ఫీల్డింగ్ సరిగా చేయట్లేదు, అన్ని ఫండమెంటల్స్ ఇవన్నీ. దే లూజ్ ద ఫండమెంటల్స్, దేర్ బై దే లూజ్ ద గేమ్. మనం కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థన అంటే కళ్ళ మూసుకునే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటారు? నాకు తెలిసి ఒక 50% కూడా ఉండరు. మళ్ళీ భక్తులే, సేవకులే, ఎల్డర్సే, సండే క్లాస్ టీచర్సే, యూత్ లీడర్సే కళ్ళు మూసుకోరు. మరి ఏం చేస్తారు? మొబైల్ చూస్తుంటారు. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడండి? దైవ భక్తి మీలో నుండి ప్రవహించాలి ఇతరులకి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోరు, ప్రార్థన అంటే మోకరించరు, ప్రార్థన వాక్యం చదువుకోవాలంటే ఆశ లేదు, మందిరికి రావాలంటే ఇష్ట తృష్ణ ఇవన్నీ వాంచి ఇవన్నీ లేవు. ఈ దినాన మనం ఆశీర్వదించబడ్డామంటే మన భక్తి కాదు. ఇంకోసారి చెప్పిన, ఈ దినాన మనం ఆశీర్వదించబడ్డామంటే మన భక్తి కాదు. మన పూర్వీకుల భక్తి ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇక్కడ తెచ్చినాడు. ఇప్పుడు మీ భక్తి నిజంగా ఉంటే మీరు ఆశీర్వదించబడ్డం కాదు, మీ కుమారులు అదే 128 రాశాడు కదా, నీ పిల్లలను నీవు చూస్తావు, వారిని ఆశీర్వాదంలోనికి వస్తావు. అది నీ ద్వారా వచ్చిన ఆశీర్వాదమా కాదని తెలియటానికి రుజువు ఏంటంటే నువ్వు కాదు, నీ పిల్లలు, వారి యొక్క పిల్లలు. అదే వాస్తవం కాకపోతే మన భక్తి దేవుని ఎదుట అంగీకారంగా లేదని సరి చేసుకోవాలి. ఒక వ్యక్తి 4 తరాలు క్రైస్తవునికి ఆశీర్వాదంగా ఉండగలడు. నువ్వు ఒక్కడివే అయితే నీకు ఇష్టానుసారంగా జీవించవచ్చు, దారముడు ఎట్ట పడితే అటు పాడైపోవచ్చు. కానీ జీవితం నీ ఒక్కడి మీదే కాదు, 4 తరాలు, 4 generations. మొదటిది మీ నాయన అమ్మ వృద్ధులు, మీ అత్త మామ వృద్ధులు, అదొక తరం. రెండవ తరం నీవు, నీ భార్య, తోబుట్టవులు, సిబ్లింగ్స్, మరిదో తర్వాత మరదలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, దాదాపు మీ వయసు ఉన్నవాళ్ళు, అది రెండవ తరం. మూడవ తరం మీ పిల్లలు, 4వ తరం మీ పిల్లలు.
కొంతమంది మీ మాదిరి దీర్ఘాయుష్మంతులు అయితే 5వ తరం కూడా చూస్తారు. పిల్లలు పిల్లలు పిల్లలు. ఈ 4 తరాలకి దేవుడు నిన్ను ఆశీర్వదించడం కొరకై ఈ భూమి మీదకి పంపించి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలో ఆసీనుడైనాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే నాకేం జీతం వస్తుంది కదా, పంటలు పడుతున్నాయి కదా, ఫుల్గా తినేస్తా, దండకి నిద్రపోతా అంటే నీతోనే అయిపోతావు అంతే. నీ ద్వారా దేవుని ఆశీర్వాదం ఇంకా తరాలకు అందించబడదు. నువ్వేమో ఒక ప్లాంట్ కాదు, ఒక మొక్క కాదు, ఒక చెట్టు కాదు, నీతో అంత అయిపోతుంది అంటానికి. ఈ తర్వాత రాబోతుంది. అరటి పిలకల మాదిరి. అరటి చెట్టు ఎప్పటికి సావదు. దాని పిలకలు తీసుకొని ఒకసారి వేస్తారు, మళ్ళీ అది చనిపోయిన తర్వాత దాని పిలకలు తీసుకొని మళ్ళీ వేస్తారు, మళ్ళీ దాని పిలకలు తీసుకొని ఇలాగ నాటు మాదిరి. ఓ దేవుని బిడ్డ, ఓ క్రైస్తవుడా, యు ఆర్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అట్లీస్ట్ 4 generations. కనీసం 4 తరాలకు నీవు ఆశీర్వాదం. ఇది ఎప్పుడైనా నువ్వు గుర్తించినావా? ప్రభు నిన్ను అలాగా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. షరతు ఏంటంటే దైవికమైన నియమాలు అనుభవించాలని. నువ్వు ఎలాగుండాలా? జ్ఞానయుక్తంగా కష్టపడాలా. భార్య ఎలాగుండాలా? ద్రాక్ష చెట్టు వలె కష్టపడాలా. 3వది కుమారులు ఎలాగుండాలా? ఒలివ చెట్ల వలె ఉండాలా. అలాగున్నప్పుడు ఈ కుమారులను గురించి లేదా పిల్లల గురించి ఏం రాయబడిందంటే, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. ఇది మనకి ఏ జ్ఞాపం చేస్తుంది? ఫెలోషిప్. పిల్లలు దాటిపోరు. అలాగే మనం కూడా దైవ చిత్తానుసారమైన సహవాసంలో ఉంటూ ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. సమయం కావచ్చింది కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 4 విషయాలు చూసినాం. మొదటిది యెహోవా యందు భయము, ద ఫియర్ ఆఫ్ గాడ్. 2వది నీవు ధనిడువు, నీకు మేలు కలుగును, ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనం. 3వది నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని ఫలం. 4వది నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందరు, ఫెలోషిప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సహవాసం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ పైన ఇందాక 4 చెప్పాము కదా, అలాగూ ఆశీర్వదించబడు. అలాగే మనం ఆశీర్వదించబడట్లేదంటే సింపుల్ కారణం ఏంటి? మీరు చెప్తారు, నేను చెప్పనా? యెహోవా యందు భయభక్తులు లేవు అని అర్థం. మీకు తెలుసో తెలియదో, 1వ వచనము 5వ వచనము 2 ఒకటే మాటలే. యెహోవా యందు భయభక్తులు 1వ వచనం, 5వ వచనం సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు, 4వ వచనం యెహోవా యందు భయభక్తులు. కనుక 1వ వచనం 4వ వచనం మధ్యలో ఈ కుటుంబం అంతా ఉంది. ఈ 2 యెహోవా యందు భయభక్తుల మధ్యలో కుటుంబం శాండ్విచ్ అయింది. సో ఎవరీ క్రిస్టియన్ ఫ్యామిలీ హ్యాస్ టు బి శాండ్విచ్డ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దైవ భయంతో నింపబడాలి. అప్పుడు యెహోవాను ఆశీర్వదిస్తాడు. ఇంకా ఈ ఆశీర్వాదంలోనికి రాకపోతే ప్రభువు పిలుస్తున్నాడు. ఆయన మనిషిని ఎతుకుతూ నీ కొరకు ఈ స్థలానికి వచ్చినాడు. ఆయన వెతుకుట్లో అలసిపోలేదు, సొలిసిపోలేదు. అందుకొరకే నిన్ను ప్రేమించి దేవుడు మానవుడికి భూమి మీదకి దిగివచ్చి ఆయనే శిలువ మీదకి వెళ్ళి హేతు లేని గాయాలు ఎవరికి, కాణం లేని దెబ్బలు ఎవరికి, ముఖం మీద ఉమ్మి ఎవరికి, తల మీద ముళ్ళ కిరీటం ఎవరికి, దేహమంతా కోడ దెబ్బలు 39 ఎవరికి, ప్రక్కలో బల్లెంపోటు ఎవరికి, చేతుల్లో మేకులు ఎవరికి, కాళ్ళలో మేకులు ఎవరికి? మానవుని ప్రేమించి మానవుని కొరకే శిలువ మీదకి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆయన మానాన్ని మృంగివేసినాడు, మానాన్ని ఓడించినాడు. మనుషుడి దినాన్ని చాలా బలవంతుడిగా కనిపిస్తున్నాడు. అదొక ఊర్లో కుమారుడు నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఇలాగ అడిగాడు, నాన్న బలమైంది ఏంటో నాకు చెప్పనన్నా అన్నాడంట. ఇప్పుడు నాన్నగారు చెప్పారంట, బలమైంది ఏముందిరా, అగ్ని, ఫైర్, పంచభూతాలు ఒకటి. దేన్నైనా సరే ఇట్లే కాల్చేస్తుంది. కోల్డ్ స్టోరేజ్ని కాల్చేస్తుంది, జ్యువెలరీ షాప్ని కాల్చేస్తుంది, పంట పొలాల వ్యర్థాన్ని కాల్చేస్తుంది. ఒకసారి ట్రై చేస్తామని మీరు డబ్బులు వేసినారనుకో, దాన్ని కాల్చేస్తుంది, బట్టల్ని కాల్చేస్తుంది, మనుషుల్ని కాల్చేస్తుంది, దేన్నైనా కాల్చేస్తుంది. అది కాల్చింది ఏమి లేదు.
కనుక నువ్వు చాలా పవర్ఫుల్ అని చెప్పినారంటే అగ్ని దగ్గరికి వెళ్ళి. పంచభూతాల్లో ఒకటి కదా భూతం అంటే, పక్షపాతం లేనిదే అని అర్థం, జాలి దయ కనికరం లేనిదే. అప్పుడు అజ్ఞానం ఏంటంటే నేను బాగా కాలుస్తాను, చాలా పవర్ఫుల్, కానీ డబ్బులు కూడా నేను లెక్కబెట్టిన ఎవడన్నా కూడా ఇలాగే ఇట్టే కాల్చేస్తాను, కానీ నాకంటే చాలా పవర్ఫుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు నీకంటే పవర్ఫుల్, నీకంటే శక్తిమంతులు ఇంకెవాళ్ళు ఉన్నారు అని అంటే అప్పుడు అగ్ని చెప్పిందంట నీళ్లు చాలా శక్తిమంతులు అని. ఎందుకు నీళ్లు శక్తిమంతులు అంటే నేను ఎంత మండుతున్నా నీళ్లు పడ్డాయి అనుకో ఆరిపోతాం కదా, అందుకనే నీళ్లు చాలా శక్తిమంతులు అని. కనుక నీళ్లు చాలా బలమైనవి. అప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నారంటే నువ్వు చాలా బలమైనది, అసలు అఖండం తెలుసా, నువ్వు ఒక్కసారి పోతా ఉంటే అసలు మామూలుగా ఉండదు తెలుసా అన్నారంట. అప్పుడు నీళ్ళు అన్నాయంట నేనేం మామూలుగా ఉండదని మీరు అంటా ఉన్నారు, కానీ బైక్ బలంగానే కనిపిస్తున్నాను, కానీ ఏం చేస్తావు, నాకంటే సూర్యరశ్మి, సూర్యుడు చాలా బలమైనడు, నేను ఆవిరైపోతున్నా ఒకసారి నా మీద పడేటప్పటికీ అన్నాడు. నిజమా ఆవిరైపోతున్నారా అన్నారంట. ఇప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి అన్నారంట, సూర్యకిరణాలు చూసి నువ్వు ఎవరినైనా ఇట్టే ఆవిరి చేసేస్తావంటే నువ్వు చాలా బలవంతుడంట కదా అని అంటే అప్పుడు సూర్యరశ్మి అన్నాడంట నేను పైకి బలవంతుడిగానే కనిపిస్తే ఏముంది మేఘాలు వచ్చినాయి అనుకోండి మబ్బులు వేసుకుంటాయి, అప్పుడు నా కిరణాలు ఎవరికి తెలియదు, కనుక మేఘాలు నాకంటే చాలా బలమైనవి అన్నారు. ఇప్పుడు మేఘాల దగ్గరికి వెళ్ళారు, మేఘాలు మీరు చాలా బలమైన వాళ్ళు అంటే కదా, సూర్యకిరణాలను కూడా మీరు ఆపేస్తున్నారు, అసలు సూర్యున్నే ఒక్కసారిగా మీ చేతుల్లో పెట్టేసుకుంటారంటే మీరు చాలా బలవంతులు అంటే నాదేం బలం ఉంది, కానీ గాలి వస్తే కొట్టుకుపోతా అలాగే, కనుక గాలి చాలా బలమైంది అన్నారంట. గాలి అంటే దయ్యాలు కాదు, మామూలు విండ్. అప్పుడు గాలి దగ్గరికి వెళ్ళి అడిగారండి, గాలి నువ్వు చాలా బలమైంది అంట కదా అని అంటే ఆ బలమైందే, కానీ ఏం చేస్తావు, నాకు కొండలు అడ్డం వస్తే అట్టే ఆగిపోవాల్సి వస్తుంది, హిమాలయాలు ఆల్పైన్ మౌంటైన్స్ ఇలాంటి పర్వతాలు అడ్డం వస్తే నేను ఆగిపోతా, ఏం చేస్తా, కొండలు చాలా బలమైనవి అని. అబ్బా ఇంత బలమైనది అనుకుంటా ఉంటే కొండల దాకా వచ్చినా కూడా అన్ని బలమైనవే. కొండల దగ్గరికి వెళ్ళి అడిగారంటే ఇది మీరు చాలా బలమైన వాళ్ళు కానీ ఎక్కడ చూసినా దోచేస్తున్నారు, నన్ను కబ్జా చేస్తున్నారు, జేసీబీలు పెట్టి దున్నేస్తున్నారు, రూపురేఖలు మారిపోతున్నాయి, ఇంకా మనుషులు ప్రయాణం చేయలేని స్వరంగాలు పెట్టేస్తున్నారు, రైలు ట్రాక్లు వేస్తున్నారు, నాకే స్వరంగాన్ని పెట్టి వేసే మనుషులు ఉన్నారు కదా, కనుక నేనేం బలవంతుడు కాదు, మనుషుడు చాలా బలవంతుడు అని అన్నారు. మనిషి దగ్గరికి వచ్చినారు, మనిషి నువ్వు చాలా బలవంతుడు అంటే అవును నేను చాలా బలవంతుడిని, సింహాన్ని కూడా కంట్రోల్ చేస్తా, చంద్రమండలానికి కూడా నేను వెళ్ళేసి వస్తాను, నేను చాలా బలవంతుడిని అన్న. అప్పుడు మనిషి అన్నాడంట మరి ఇంత బలవంతుడు అసలు నీకు ఎదురేమైనా ఉందంటే ఉంది అన్నాడు. నీకేంటి ఎదురంటే మరణము. ఎంత బాగున్నా సరే ఒక్కసారి చిన్న వైరస్ వచ్చింది, దాన్ని డాష్ అంటారు, కరోనా, COVID-19, ఒక్కసారి వణికిపోయిన ప్రపంచం అంతా. కనుక నేనేం బలవంతుడిని, మరణం వస్తే అలాగే లోబడిపోయాను కదా అని. మరణం దగ్గరికి మరణమా, అసలు నువ్వు అందరి దగ్గరికి పోతావు అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే కదా నీ భయము. ఎవరు చూసినా నేను భయపడతారంటేనే, చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద రాజకీయ నాయకుల దాకా, అధికారులు మొదలుకొని, గొప్పలు మొదలుకొని, సామంతులు మొదలుకొని, ధనవంతులు మొదలుకొని, జ్ఞానులు మొదలుకొని, పండితులు మొదలుకొని, పామర్లు మొదలుకొని, చదువున్న వాళ్ళు మొదలుకొని, చదువులేని వాళ్ళు మొదలుకొని, ఉద్యోగస్తులు మొదలుకొని, నిరుద్యోగస్తులు మొదలుకొని అందరు నీకు భయపడుతున్నారంటే అందరు నాకు భయపడుతున్నారు. 4000 సంవత్సరాల మనిషిని నా చేతిలో పెట్టుకున్నాను. అయితే ఒక వ్యక్తి వచ్చినాడు, కాలం సంపూర్ణమైనప్పుడు ఆ వ్యక్తి మరణాన్ని మృంగివేసినాడు, మరణములను తుంచి వేసినాడు, మరణాన్ని నిరక్తకం చేసినాడు. నేను ఆయన ద్వారా మృంగబడ్డాను. 1 కొరింథీ 15లో మనం చూస్తాం, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడ, మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఆ మరణాన్ని మృంగివేసిన వాడు ఒకే ఒక్కడు, పేరు యేసుక్రీస్తు ప్రభువు. కనుక నిప్పుతో ఆరంభమైన బలం మరణముతో ముగించబడిన ఆ మరణాన్ని కూడా ఓడించిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా భౌతికమైన మరణం సంభవించవచ్చేమో, కానీ రెండవ మరణాన్ని తప్పిస్తాడు. ఒకవేళ యేసు ప్రభు ఈ దినమే వస్తే భౌతికమైన మరణం కూడా లేకుండా దేవునితో పాటు మనం ఉన్నట్టుగానే కొనసాగిపోవటానికి అవకాశం ఉంది. ఆ ప్రియ ప్రభువుని మేము మీకు పరిచయం చేస్తున్నాం. జీవితంలో ఓడిపోయావా? అగ్ని చాలా బలమైనదని తెలుస్తున్నావా? నీళ్లు చాలా బలమైనవని తెలుస్తున్నావా?
నీటికి ఆవిరయ్యే శక్తి ఉంది కనుక సూర్యరశ్మి చాలా బలవంతమైందని తలుస్తున్నావా? సూర్యరశ్మి రకరకాల పరిస్థితుల్లో ఇంకా బలహీనమైనదని కనిపించడానికి మేఘాలు వచ్చేసినాయి. మేఘాలు బలమైందని తలుస్తున్నావా? మేఘాలు గాలి కొట్టుకుపోతున్నాయి కనుక గాలి బలమైందని తలుస్తున్నావా? గాలిని పర్వతాలు ఆపుతున్నాయి కనుక పర్వతాలు బలమైనవని తలుస్తున్నావా? అన్నిటికి మించి మానవుడు బలవంతుడని తలుస్తున్నావా? నీకు తెలుసు కదా, అంబులెన్స్ దేనికి లేదు, మనుషునికే ఉంది. ఎందుకు? బలహీనుడు, మానవ దాస్యమునకు లోబడినవాడు, మానవ ద్వారా పట్టి పీడించబడుతున్నవాడు. అలాంటి మనుషుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు మానవ నుండి విడిపించుట కొరకై ఆయన ఈ శిలువలో మరణించినాడు. పాపం లేదు ఆయన మరణములో, పాపం లేదు ఆయన జన్మలో, పాపం లేదు ఆయన జీవితంలో. ఆయన పాపం ఎరుగడు, పాపం చేయలేదు. పుణ్యపురుషుడు, పరలోక రాజ్యం నాకు ప్రాణం పెట్టి ఆరోహణమైన వాడు. ఆయన సదాకాలము రాసై ఉన్నాడు. ఆ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాడు. నీ జీవితాన్ని మార్చివేయాలని కోరుతున్నాడు. మానవ భయం తొలగించాలని కోరుతున్నాడు. మానవ దాస్యము నుండి విడిపించాలని కోరుతున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచితే మరణములో నుండి జీవములోనికి వస్తావు. యేసునందు విశ్వాసం వస్తే చీకట్లో నుండి వెలుగులోనికి వస్తావు. యేసునందు విశ్వాసం వస్తే నీ గాయాలు కట్టబడతాయి. యేసునందు విశ్వాసం వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. యేసునందు విశ్వాసం వస్తే నీ కన్నీరు తొడవబడుతుంది. యేసునందు విశ్వాసం వస్తే నీ జీవితం మార్చబడుతుంది. యేసునందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబం కట్టబడుతుంది. యేసునందు విశ్వాసం ఉంచితే నీవు ఆశీర్వాదంలోనికి వస్తావు. యేసునందు విశ్వాసం ఉంచితే చెప్పన అశక్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి వస్తుంది. యేసునందు విశ్వాసం వస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ యేసు నీకొద్దా?